మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మన మార్నింగ్ న్యూస్ కొంచెం లేట్ అయింది, బట్ లేట్గా వచ్చిన లేటెస్ట్ న్యూస్ తోటి వచ్చిన. ఓకే, మొత్తం నిన్నటి నుంచి చర్చ ఏం జరుగుతోంది? అబ్బా, కేసీఆర్ ఏంటి ఇంత పెద్ద డైలాగ్ కొట్టిండు, 20 మంది ఎమ్మెల్యేలు ఏంది, కేసీఆర్తో టచ్లో ఉండుడేంది, రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి కదా. సో ఈరోజు అన్ని పేపర్లలో అవే వార్తలు. మరి 20 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్తో టచ్లో ఎందుకున్నారు? లోక్సభ తర్వాత బయట జరిగే ప్రచారం అంతా వాస్తవమేనా? అసలు ఈ 20 మందికి వచ్చినటువంటి కష్టాలేంది? తెలంగాణ ప్రభుత్వం వాళ్ళపైన ఎందుకు దృష్టి పెట్టట్లే? కాంగ్రెస్ పార్టీ ఎందుకు దృష్టి పెట్టట్లే? అసలు ఏం జరిగింది? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ అట్లనే ఇక యాజ్ యూజువల్ మా రైతులు మాత్రము ఘోషపడుతున్నారు, బాధపడుతున్నారు. రైతు రుణమాఫీ ఏదే రేవంత్ అన్న అంటే ఎలక్షన్స్ తర్వాత అంటుండు, కానీ మా రైతులు ఎలక్షన్స్ తర్వాత ఓట్ల కోసమే చెప్తున్నారు. ఎలక్షన్స్ తర్వాత రుణమాఫీ చేస్తాడన్న నమ్మకం మాకైతే లేదు అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు, ఘోషపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అట్లాగే సంక్షేమ పథకాలు, ముఖ్యంగా 6 గ్యారంటీల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ 6 గ్యారంటీలు అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయితలేవు. 100 రోజుల పాలనని ఇవన్నీ చేసి చూపిస్తామన్నారు, బట్ ఇవన్నీ కూడా అసాధ్యమైనటువంటివి. అంటే ఏంది శ్రావ్య? కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే నేను ప్రతి ఒక్క కమెంట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటా, ఎందుకంటే ఒకవేళ తప్పుడు కమెంట్లు పెడితే వాళ్ళ తాట దిద్దామని, ఇంకోటి ఏమన్నా ఎవరైనా చెప్తే దానికి అనుగుణంగా ఎందుకు అలా చెప్పారనేది నా తీరును కూడా కొద్దిగా మార్చుకుందామని ప్రతి ఒక్కటి కూడా ఫాలో అవుతా, ప్రతి ఒక్క కమెంట్స్ కూడా నేను చదువుతాను. అయితే చాలామంది చెప్తా ఉన్నారు, నా కార్యకర్త సోదరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది చెప్తా ఉన్నారు, 100 రోజుల పాలన అయిపోయిందక్క, కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా ప్రజలు మా దృష్టికి సమస్యలు తీసుకొచ్చినప్పుడు మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. స్క్రీన్ మీద నెంబర్లు ఇచ్చేదే అందుకు. మేము స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం కదా, ఆ నెంబర్కి కాల్ వచ్చి ఇది ఉంది, ఈ సమస్య ఉంది, దీని గురించి మీరు మాట్లాడండి శ్రావ్య అంటే నేను ఖచ్చితంగా మాట్లాడతా. అది ఏ విషయమైనా, ఏ అంశమైనా, ఎవరైనా, ఎక్కడైనా, దేనికైనా సిద్ధం అని మరొకసారి మళ్ళీ నేను చెప్తా ఉన్నాను. అండ్ అలాగే ఇప్పుడు పాయింట్కి వస్తే, 100 రోజుల్లో ఏ ప్రభుత్వం గత 10 ఏళ్ళలో వాళ్ళే చేయలే, 100 రోజుల్లో వీళ్ళు చేస్తారా? మీరు అప్పుడే ఎందుకు యాంటీ చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం టైం ఇవ్వాలి కదా, లోక్సభ అయిపోయిన తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది కదా. ఇంకో ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటప్పుడు మీరు ఏం చెప్పాలి? పబ్లిక్కి ట్రాన్స్పరెంట్గా ఉండాలి. కానీ మీ ప్రభుత్వ పెద్దలు చెప్పినటువంటి, అంటే మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పినటువంటి విషయాలు ఏంది? ఏం చెప్పారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. 100 రోజుల పాలన చేసి చూపిస్తాం, 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఎగ్జిక్యూట్ చేస్తాం అని చెప్పి కార్యకర్తలకు గ్యారంటీ కార్డు ఇచ్చి, ఇదిగో ఇంటింటికి గ్యారంటీ కార్డు ఇవ్వండి, ఏమైనా హామీలు నెరవేర్చకపోతే ఈ కార్డు పట్టుకొని అడగమని ఉండ్రి అని చెప్పి మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో అన్నీ కూడా చేసి చూపిస్తామని చెప్పింది. కానీ తీరా చూస్తే ఎవరికి వారే యమునా తీరే కళ్ళెమ్మడి నుండి రైతులకు, సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసే వాళ్ళకు కన్నీరే మిగిలింది. ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు మీరు ఫస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పారు? 100 రోజుల్లో చేసి చూపిస్తామని చెప్పారు. మా పబ్లిక్ కూడా గదే అడుగుతారు, 100 రోజుల్లో చేసి చూపిస్తారని. సరే, చాలామందికి పెన్షన్స్ రావట్లే, మా ముసలిళ్ళకి పెన్షన్ రావట్లే అంటారు. రైతు బంధు మనం చూసినాం. నల్గొండ వాసి ఎవరైతే ఉన్నారో, నల్గొండలో మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని ట్యాగ్ చేసినాం. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు మంత్రి తర్వాత అవుతురు కానీ పెన్షన్ కూడా వస్తలేదంట, మరి ఆ ఊరు గడప కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడు తొక్కలేదంట. మరి ఒక్కసారి వెళ్ళి అట్లా కనబడి వాళ్ళ కష్టాలు తెలుసుకోండి. ప్రజలకు ఏం కావాలండి? ప్రజలకు ఏం కావాలి? నేను ఎంట ఉన్నా అని ఒక లీడర్ చెప్పే ధైర్యమే ప్రజలకు కావాలి. సగం ప్రాబ్లం తీరిపోయింది అనుకుంటారు వాళ్ళు. అట్లీస్ట్ మీరు తెలుసుకోనికి కూడా ఎవరు కూడా పోతలేరు. మీ లోక్సభ ఎన్నికలు మీ అవే చేస్తారు. కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఇక్కడే పెద్ద తప్పు చేస్తారు. మరి ఏంది శ్రావ్య తప్పు అంటే, ప్రజల సమస్యలు మీరు ఆల్రెడీ తెలుసుకొని మీరు సక్రమంగా పనిచేస్తున్నప్పుడు, నెరవేర్చినప్పుడు మరి మీకు ఇక ఓట్ల కోసం ప్రచారాలు ఎందుకండి? కోట్లు ఖర్చు పెట్టి అవసరం లేదండి. అసలు ఒక ప్యాంప్లెట్ ఇచ్చి, ఇగో ఇది మా మేనిఫెస్టో, మీరు ఓటేయమని అడగక్కర్లేదు, ఓటుకు 2000 ఇవ్వక్కర్లేదు, పెద్ద స్పీకర్లు పెట్టి ఇచ్చేయక్కర్లేదు, మౌత్ పబ్లిసిటీ చేస్తారండి. ఏ ఒక్కడికన్నా గ్రామంలో మీరు అబ్జర్వ్ చేయండి,
గ్రామాల్లో ఏ ఒక్కడికన్నా ఒక ఎమ్మెల్యే వచ్చి హెల్ప్ చేస్తే వాడు ఒక 10-20 మందికి చెప్పుకుంటారండి. అట్లుంటుంది మా ప్రజలతోని. సో ఇవన్నీ కూడా మీరు నిజంగా వందల కోట్లు రోజున ఎలక్షన్స్కి ఖర్చు పెడతా ఉన్నారు. మరి ఇదే 100 కోట్లు ఎలక్షన్స్కి ఖర్చు పెట్టే బదులు ప్రజల కోసం ఖర్చు పెడితే మీకు పేరు వస్తుంది, మీరు మళ్ళీ ఓట్ల కోసం అడగక్కర్లేదు. అసలు అందులో 1/4 గ్రామాల మీద ఖర్చు పెట్టినా అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందించవచ్చు. కానీ గా స్ట్రాటజీ ఎవ్వరు కూడా ఫాలో అవ్వడు. డప్పు షప్పుళ్ళు ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు ఆ పెట్టిన డబ్బు ఎట్లా సంపాదించాలనే దానిపైన ఉంటారు. ఇప్పుడు సరిగ్గా పాయింట్ దీనికి మన నిన్న కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 20 మంది ఎమ్మెల్యేల స్టేట్మెంట్కి చాలా లింక్ ఉంది. మరి ఆ లింక్ ఏంది శ్రావ్య అంటే ఒక్కసారి పేపర్లో బ్రీఫ్గా మనం చూసిన తర్వాత తెలుసుకుందాం ఆ లింక్ ఏందనేది. సో దయచేసి నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పిన మిమ్మల్ని ఇప్పుడు మీరు ఏదో చేసేస్తారని చెప్పి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోలేదు. బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలు నచ్చక ఈసారి వాళ్ళ అహంకారాన్ని దించాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకొని కాంగ్రెస్కి వేరే ఆప్షన్ లేక ఓట్లేసింది తప్ప ఇక్కడ కాంగ్రెస్ గొప్పతనమే లేదు. అసలు నన్ను అడిగితే బీఆర్ఎస్ పార్టీ క్షమాపణలు చెప్పి తప్పులు సరిదిద్దుకుంటామని ఒక్క మాట కూడా చెప్పలే. తలబిడుసుతనం చూపించింది. అట్లా చెప్పుంటే ప్రజలు ఈసారి కూడా వాళ్ళని నమ్మేటోళ్ళు. కానీ చేతులారా వాళ్ళే సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అహంకారంతో తప్పుడు సీట్లు ఇచ్చి తప్పులు సరిదిద్దుకోకుండా నువ్వెంత అంటే నేనెంత అనుకుంటా పోయి వాళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోయి బాధపడతా ఉన్నారు. బట్ ఈ రోజులు కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ అదే దుస్థితి రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పెద్దల మీద ఉన్నది, రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఎందుకంటే మీరే ముఖ్యమంత్రి కాబట్టి, మీరే పిసిసి అధ్యక్షులు కాబట్టి. కానీ మీరు చేసిన తప్పులు ఈ సీన్లని కూడా చూస్తూ ఉంటే ఎక్కువ రోజులు మిమ్మల్ని ఆ పీఠం మీద దించే వరకు కూడా మీ కొంతమంది మంత్రులు కావచ్చు, కొంతమంది అనుచరులు కావచ్చు, కొంతమంది నమ్ముకున్నోళ్ళు కావచ్చు, జర మీకు రివర్స్లో పనిచేసేటట్టుగా మాత్రం క్లియర్గా మాకు ఫ్యూచర్ భవిష్యత్ అనేది అట్లా కనబడతా ఉంది. దీనికి అంతటి కారణం ఏంది? సో మీరు వలసల నుంచి తెచ్చుకోవడము, ఇక్కడ ఉన్నటువంటి సొంత క్యాడర్ కాంగ్రెస్ లీడర్స్ని మీరు మర్చిపోవడము, సామాన్యులకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, ప్రజా దర్బార్కి ఒక్కరోజు అటెండ్ అయ్యి మళ్ళీ రాకపోవడము, సమస్యలు తెలుసుకుంటాం కష్టాలు తెలుసుకుంటాం అని చెప్పి మీ ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా మేము కలవకపోవడము, అదేదో యశోద హాస్పిటల్లో అన్న అనగానే ఉరుక్కుంట పోయినరు, మీడియా అంతా ఫోకస్ పెట్టింది, మేమందరం అబ్బో మా రేవంత్ అన్న చాలా గ్రేట్ సామాన్యులకు స్పందిస్తున్నా అనుకున్నాం. కానీ ఇప్పుడు మన రేవంత్ అన్న ఎక్కడ పోతున్నాడు? స్టార్ క్యాంపెయినర్గా పోతా ఉన్నాడు వేరే రాష్ట్రాలకు. మరి ఇట్లనే గత ప్రభుత్వంలో మన గత మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణని మంచిగా చూసుకుంటే చాలు సార్ అంటే, లేదు భారతీయ రాష్ట్ర సమితి పెడతాం, జాతీయ నేత అవుతామని చెప్పి తెలంగాణని మర్చిపోయి తెలంగాణలో ప్రాబ్లమ్స్ అని కూడా గాలికి వదిలేసి, వాస్తవం మాట్లాడుకుందాం, తెలంగాణ ప్రాబ్లమ్స్ అని గాలికి వదిలేసి జాతీయ నేతలు అన్నాడు. అందరికీ దేశవ్యాప్తంగా ఫండింగ్ ఇస్తామన్నాడు అన్ని పార్టీస్కి. సో మహారాష్ట్ర లాంటి అక్కడ కూడా ఆఫీస్ ఓపెనింగ్లు, సభలు, మళ్ళీ ఇక్కడ నుంచి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా ర్యాలీలు, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తెలంగాణ సమస్యలు వదిలేసి జాతీయ సమస్యలు పట్టుకుంటామని చెప్పిపోయిండు. ఇప్పుడు ఏమైంది? అట్లనే ఈ రేవంత్ రెడ్డి కూడా మీరు స్టార్ క్యాంపెయినర్ వాళ్ళు పిలిస్తే మీరు పోతున్నారు కరెక్టే. కానీ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు ఎవరు పట్టించుకోవాలి? తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల గురించి ఎవరు మాట్లాడాలి? ఎవరు సామాన్య ప్రజలతోటి మాట్లాడాలి? ఎవరు వాళ్ళ బాగోగులు చూడాలి? మరి ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేదా? మేము ప్రతిసారి మొత్తుకుంటా ఉన్నాం, మాకు అన్నీ తెలుసు, మా వీడియోలన్నీ కూడా మీరు చూస్తున్నారని తెలుసు, అక్కడ సీఎంఓలో ఏం చర్చ నడుస్తుందో తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏంటంటే మేము చెప్పేది అట్లీస్ట్ మీరు వింటారు, అట్లీస్ట్ సలహాలు సూచనలు తీసుకుంటారు. ఇక కొంతమంది పెడతారు, నువ్వు చెప్తే వినాలా అంటే ఎవరు చెప్పినా వినాల్సిందే. తప్పులు చేసినప్పుడు ఎవరు చెప్పినా వినాల్సిందే, సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సిందే. గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే తర్వాత ఊడేది వాళ్ళ సీట్లే అనేది కూడా క్లియర్గా నేను మెన్షన్ చేసి మరి చెప్తా ఉన్నా. అయితే ఇక్కడ 6 గ్యారంటీలో ఒక గ్యారంటీనే మీరు ఇచ్చి, ఆ ఒక గ్యారంటీలో కూడా సగమే ఇచ్చి ఆ సగాన్ని మళ్ళా ఇంకొన్ని రకాలుగా చూపిస్తూ ఉన్నారు. దాన్నే 6 గ్యారంటీలు ఎగ్జిక్యూట్ అయిపోయినాయి అని చెప్పి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు, అబద్ధాలు చెప్తా ఉన్నారు. సో దయచేసి ఇవన్నీ కూడా కాదు, ఒక ప్రెస్ మీట్ పెట్టండి, జనాల ముందుకు రండి, పలానా డేట్ రుణమాఫీ ఇవ్వలే, ఎందుకు ఇవ్వలే చాలో చెప్పండి. బట్ ప్రజలు అడుగుతూ ఉన్నారు,
ఏమైంది ఏమైందని అడుగుతూ ఉన్నారు, మాకు కాల్ చేస్తూ ఉన్నారు. బట్ మేము కూడా చెప్పలేటువంటి పరిస్థితి. సో అందుకే ముందు ముందు మీ జాగ్రత్త కోసమే మేము చెప్తా ఉన్నాం. వింటారా బాగుపడతారు, లేకపోతే ప్రజలతో గట్లనే తిట్లు తిట్టించుకుంటారు. ఏదో రోజు మళ్ళీ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి రాజకీయ నాయకుల మీద తిక్కలేసి ఎవరు మాటినాలో ఎవరు మాటినదో అర్థం కాక ఇక వాళ్ళే మీ మీదకి రాళ్ళ వర్షం కురిపించే రోజులు దయచేసి తెప్పించుకోకండి రాజకీయ నాయకులకు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ